మీరు ఇక్కడ చూస్తున్న అన్నదమ్ములు ఇద్దరు కూడా బయ్యన్న నారాయణప్ప గారు. వీళ్ళు నార్పల వాస్తవ్యులు. వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏమంటే భగవద్గీతలో 18 అధ్యాయాల శ్లోకాలు వీళ్ళు కంఠగతం చేసుకున్నారు, హృదయగతం చేసుకున్నారు. అధ్యాయం పేరు చెప్పి శ్లోకం చెప్పమంటే శ్లోకం చెప్తారు, శ్లోకం పేరు చెప్పి అధ్యాయం చెప్పమన్నా కూడా చెప్తారు. శ్లోక సంఖ్య చెప్పి ఆ శ్లోకాన్ని చెప్పమంటే వీళ్ళు చెప్పగల దిట్టలు. అంటే వీళ్ళు గీతలో అవధానం చేయగలటువంటి ఘనాపాఠీలని చెప్పవచ్చు. మరి పరీక్షిద్దాము. బయ్యన్న గారు, భగవద్గీతలో మొదటి అధ్యాయం పేరు చెప్పి దానిలో మొదటి శ్లోకం చెప్పండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయః. అర్జున విషాద యోగః. సంజయ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. నారాయణప్ప గారు, మోక్ష సన్యాస యోగంలో ఉన్నటువంటి ఒక శ్లోకం ఏదైనా చెప్పండి. కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాగుస్త్వాహం విచక్షణ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. బయ్యన్న గారు, ఆత్మ సంయమ యోగంలో ఉన్నటువంటి ఒక శ్లోకం చెప్పండి. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. భక్తి యోగంలో ఉన్న ఒక శ్లోకం చెప్పండి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. మీ ఇద్దరు అన్నదమ్ములు కదా, చిన్నప్పుడు ఏమైనా పాఠశాలలకు వెళ్ళి చదువుకున్నారా? ప్రైవేట్ స్కూల్ చెప్పించారు మా తండ్రి. ఎంతవరకు చదువుకున్నారు ఇద్దరు? నేను 5th క్లాస్ వరకు చదువుకున్నాను. నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. ఓకే, మీరు చూడండి, అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ పెద్దగా లేనటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా చాలా స్పష్టమైన ఉచ్చారణతో అద్భుతంగా సంస్కృత శ్లోకాలు చెప్పగలుగుతున్నారంటే వీళ్ళకు ఉన్నటువంటి ధారాశుద్ధి, ధారణ, అదేవిధంగా ఉచ్చారణ ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రజ్ఞ మీరు గమనిస్తే చదువుకు విజ్ఞానానికి జ్ఞానానికి సంబంధమే లేదు, ఎవరైనా చదువుకోవచ్చని మనము అర్థం చేసుకోగలము. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారంటే గీతా యజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. వీళ్ళిద్దరికీ కృష్ణుని యొక్క అనుగ్రహం లభించుగాక. శ్రీకృష్ణ శరణం మమ.